టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ నాయకుడు హరీష్ అబద్ధాలు చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల విస్తరణ. ప్రస్తుతం 2 వరుసలుగా ఉన్న 15 రహదారులను 4 వరుసలుగా అభివృద్ధి. పలు పనులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా. టీటీడీ అన్యమతస్థుల వ్యవహారంలో మరో సంచలన పరిణామం. 4 ఉద్యోగస్తుల సస్పెండ్ను స్వాగతిస్తున్నామన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2పై వర్షాకాల సమావేశాల్లో తీర్మానాన్ని ఆమోదించాలి. తెలంగాణ శాసనసభ్యులను కోరిన మేడ్చల్ మెట్రో సాధన సమితి. ఎరుపు అంటే ప్రధాని మోడీకి భయం. నిజామాబాద్ నగరంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో సిపిఐ 22వ మహాసభలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్రెడ్డి. జన్నేపల్లి ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ పాఠశాలలో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ప్రమాణ స్వీకారం. రేషన్ కార్డుల వల్ల అనేక సంక్షేమ పథకాలు ప్రజలు పొందవచ్చు. బాన్స్వాడలోని రెడ్డి సంఘంలో 3 మండలాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి. స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను స్థానిక సంస్థలు వినియోగించుకోవాలి. నిజామాబాద్ జిల్లా కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బనకచర్ల విషయంలో హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణలో పాలన జరుగుతుందని వివరించారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలువురు నేతలు కాంగ్రెస్లో చేరారు. ఎంపీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మురళీగౌడ్, సంజయ్ గౌడ్ పార్టీలో చేరారు. వారికి మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్రంలోని పలు జాతీయ రహదారులను విస్తరించనున్నారు. 1123 కిలోమీటర్ల మేర ప్రస్తుతం 2 వరుసలుగా ఉన్న 15 రహదారులను 4 వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. 33,690 కోట్ల వ్యయం అయ్యే ఈ పనులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తెలంగాణ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకున్న పలు జాతీయ రోడ్లు, హైవేలు, ఎక్స్ప్రెస్ వేలను అనుసంధానించడం, ఇప్పటికే ట్రాఫిక్ అధికంగా ఉన్నట్లు గుర్తించిన పలు జాతీయ రహదారుల విస్తరణకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. తమ పరిధిలో ఉన్న జాతీయ రోడ్లను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే వాటిలో కొన్నింటిని మాత్రమే మంజూరు చేసేది. ఇప్పుడు ఆ నిబంధనను తొలగించి రాష్ట్రాల పరిధిలో ఉన్న జాతీయ రోడ్ల విస్తరణకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసిన మేరకు మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రహదారుల అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, అటవీ ప్రాంతాల మీదుగా పనులు చేయాల్సి ఉంటే అటవీ అనుమతులతో పాటు పర్యావరణ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. వాటితో పాటు సమగ్ర నివేదికను సమర్పించాలి. అన్ని వివరాలు సమగ్రంగా అందినట్లు కేంద్రం భావిస్తే వెంటనే ఆయా పనులకు అనుమతులు ఇస్తుంది. వాటికి ఈ మొత్తం ఖర్చును కేంద్రమే భరించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జాతీయ రహదారులను 2 నుంచి 4 వరుసలుగా విస్తరించిన తర్వాత వాటిపై టోల్ ప్లాజాలను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆయా రోడ్లపై ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ అభివృద్ధి చేశాక పెరిగే ట్రాఫిక్ను అంచనా వేశాకే వాటిని విస్తరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం గుర్తించిన 15 రోడ్ల విస్తరణ పనులను 2028 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా ఇలా దాదాపు 10,000 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని కేంద్రం గుర్తించింది. NH 167లోని జడ్చర్ల, కల్వకుర్తి టు మల్లేపల్లి, హాలియా, అలీనగర్, మిర్యాలగూడ మీదుగా కోదాడ వరకు 819 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డును 4 వరుసలుగా విస్తరించనున్నారు. ప్రస్తుతం ఇది 2 వరుసలుగా ఉండడంతో రద్దీ వేళల్లో ప్రయాణాలు ఇబ్బందిగా ఉంటోంది. గుర్తించిన 15 రోడ్ల పనుల్లో దూరం పరంగా ఇదే పెద్దది. లక్ష్యం మేరకు గుర్తించిన పనులను పూర్తి చేయగలిగితే తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా సంబంధిత వ్యాపారం పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. టీటీడీలో అన్యమతస్థుల వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. 4 ఉద్యోగస్తుల సస్పెండ్ను స్వాగతిస్తున్నామన్నారు. టీటీడీలో ఉద్యోగులుగా ఉంటూ క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నట్లు విజిలెన్స్ విభాగం రిపోర్టు ఇవ్వడంతో ఈ రోజు 4 ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్కు గురైన వారిలో నాణ్యత విభాగ డిప్యూటీ ఇంజనీర్ బి ఎలిజర్, బర్డ్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ ఎస్సి రోసి, బర్డ్ ఆసుపత్రిలో గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ ఎం పేమావతి, ఎస్వి ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వర్తిస్తున్న జి అసుంత ఉన్నారు. అయితే టీటీడీలో అన్యమతస్థులపై సస్పెన్షన్ వేటుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో మా డిమాండ్ ప్రకారం 4 ఉద్యోగులను సస్పెండ్ చేయాలనే టీటీడీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని, కానీ ఇది ప్రారంభం మాత్రమే అని, తిరుమలలో ఇప్పటికే వందలాది మంది హిందువులు కాని వారు పనిచేస్తున్నారని, అలాంటి వారికి పవిత్ర స్థలంలో స్థానం లేదన్నారు. వారిని వెంటనే తొలగించాలని, ఆలయ పవిత్రత విషయంలో రాజీ పడకూడదని రాసుకొచ్చారు.
ఎరుపు అంటే మోడీకి భయమని సిపిఐ పార్టీ నల్ల చట్టాలపై చేసిన పోరాటాలతో వెనక్కి తగ్గారని, ఆపరేషన్ కగార్ ఆవకపోతే బీజేపీ మూల్యం చెల్లించక తప్పదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు చాడా వెంకటరెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపం మినీ హాల్లో సిపిఐ పార్టీ జిల్లా 22వ మహాసభ వై ఓమయ్య రాజేశ్వర్ రాజన్నల అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు చాడా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ జెండాను పార్టీ సీనియర్ నాయకులు కంజర భూమయ్య ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కార్యదర్శి పి సుధాకర్ జిల్లా రిపోర్టు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ పార్టీ భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఇలాంటి జిల్లా మహాసభలు దోహదపడతాయని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో 22వ మహాసభ విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మార్క్సిజం సిద్ధాంతాల పునాదుల మీద ఏర్పడినదే సిపిఐ పార్టీ అన్నారు. ఆనాడు దేశంలో 500 సంస్థానాలు ఏర్పడిన సమయంలో పార్టీ ద్వారా ఎన్నో పోరాటాలు చేసిన త్యాగధనుల పార్టీ మనదే అన్నారు. ఈ మహాసభలో ఏ విఠల్ గౌడ్, సాయిలు, స్వరూపారాణి, రఘురాం నాయక్, అంజలి దేవేందర్, అనిల్ హనుమాన్లు, కవిత, భాగ్యలక్ష్మి, మంద వెంకటేశ్వర్లు, ముత్యాలు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ శక్తులకు మరి వాళ్ళకు కట్టబెట్టేందుకు కుట్ల ప్రయత్నం సాగిస్తే రైతు సంఘాన్ని కూడా బాగా తిరుగుబాటు చేసి సంవత్సరం పాటు పెద్ద ఉద్యోగం చేసి అన్ని రకాల కూడా మరి వాళ్ళు ఎన్ని మోడీ కొనుక్కున్నా ఎన్ని రకాల అణిసివేసినా మన ఆ రోజున అప్పుడున్నటువంటి భాష ప్రయోగించిన వాటర్ క్యాన్ పట్టినా లాఠీచార్జ్ చేసినా ఇబ్బందులు చేసినా అడ్డుకున్న ఎర్ర జెండాపై కూడా రైతు జెండా ఎగిరేసి ఈ ఖబర్దార్ మోడీ ఈ పాలనలో రైతులకు అన్యాయం సాగించమని మన నాడు రైతు సంఘాలు 750 మంది ప్రారంభించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2పై వర్షాకాల సమావేశాల్లో తీర్మానాన్ని ఆమోదించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి తెలంగాణ శాసనసభ్యులను కోరుతోంది. హైదరాబాద్లోని వెనుకబడిన ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ కోసం కృషి చేస్తున్న నిబద్ధత కలిగిన పౌరుల సమూహం మేడ్చల్ మెట్రో సాధన సమితి రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఒక చర్చను చేపట్టి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ఆమోదాన్ని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించాలని తెలంగాణ శాసనసభ మండలిని గట్టిగా కోరుతోంది. హైదరాబాద్ భారతదేశంలో 4వ అతిపెద్ద నగరం, ప్రపంచ ఐటీ హబ్, జాతీయ ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారక ద్రవ్య ఆదాయాలకు భారీగా దోహదపడుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతితో పాటు సమగ్రమైన ఏకీకృత డిపిఆర్ సమర్పించిన తర్వాత కూడా మెట్రో ఫేజ్ 2 ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. నాగోల్ నుండి ఆర్జీఐఏ విమానాశ్రయం వరకు, ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్, ఎంజీబీఎస్ నుండి చాంద్రాయన్గుట్ట, రాయదుర్గం నుండి కోకాపేట, మియాపూర్ నుండి పటాన్ చెరువు, దశ 2B కీలక దశ 2 కారిడార్లు, దశ 2A నాగోల్ నుండి ఆర్జీఐఏ విమానాశ్రయం, ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్, ఎంజీబీఎస్ నుండి చాంద్రాయన్గుట్ట, రాయదుర్గం నుండి కోకాపేట, మియాపూర్ నుండి పటాన్ చెరువు, దశ 2B జేబీఎస్ నుండి మేడ్చల్, జేబీఎస్ నుండి షామీర్పేట్, ఆర్జీఐఏ నుండి భారత్ ఫ్యూచర్ సిటీ. ఈ కారిడార్లు నివాస మరియు ఆర్థిక సమూహాలను, అలాగే విమానాశ్రయం, భారత్ ఫ్యూచర్ సిటీ, కోకాపేట మరియు మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియా వంటి భవిష్యత్తు సిద్ధంగా ఉన్న మండలాలను కలుపుతాయి. ఈ కారిడార్లకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు ఈ క్రింది విధంగా సమర్పించబడ్డాయి. ఆమోదం పొందడంలో జాప్యం చేస్తూనే ఉందని, అయితే పూణే వంటి చిన్న నగరాలు వాటి దశ 2 ప్రాజెక్టులను త్వరగా ఆమోదించాయి. ఇటువంటి అసమానత న్యాయంగా ఉండడం మరియు మెట్రోపాలిటన్ ప్రాధాన్యతలను సమానంగా పరిగణించడం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఎంఎంఎస్ఎస్ పార్టీ శ్రేణులకు అతీతంగా కీలకమైన శాసనసభ మరియు పార్లమెంటరీ నాయకులను రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ భవిష్యత్తు కోసం కలిసి నిలబడాలని కోరుతుంది. ఈ అంశాన్ని లేవనెత్తాలని మేము ఈ క్రింది ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలను గౌరవంగా కోరుతున్నాము. ముఖ్యమంత్రి మరియు మంత్రులను కూడా మేము అభ్యర్థిస్తున్నామన్నారు. దీన్ని రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశంగా లేవనెత్తాలని మరియు కేంద్ర మంత్రివర్గ అజెండాలో వెంటనే చేర్చాలని డిమాండ్ చేయాలని తెలంగాణ నుండి బీజేపీ ఎంపీలకు హైదరాబాద్ 4 మంది బీజేపీ ఎంపీలను ఎన్నుకుందని మేము మీకు గుర్తు చేస్తున్నామని, ఇది నెరవేర్చాల్సిన సమయమని, దయచేసి ఈ ప్రతిపాదన యొక్క ఆవశ్యకతను మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకోగలరని కోరుతున్నాము. పెండింగ్లో ఉన్న అన్ని ప్రశ్నలను త్వరగా పరిష్కరించాలని మరియు ఏఐ మరియు తక్షణ సహకార యుగంలో అనవసరమైన అధికారిక జాప్యాలను నివారించాలని కూడా మేము కోరుతున్నాము. హైదరాబాద్ మెట్రోకు అర్హమైనది సాకులు కాదు. మేడ్చల్ మెట్రో సాధన సమితి. జన్నేపల్లి ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ సిబిఎస్ఈ స్కూల్లో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సంబరంగా నిర్వహించారు. జన్నేపల్లి ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ సిబిఎస్ఈ స్కూల్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్ కోసం జరిగిన స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచిన విద్యార్థులతో ఈరోజు పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ మెరిగి ప్రమాణ స్వీకారం చేయించారు. హెడ్ గర్ల్గా మహితారెడ్డి, హెడ్ బాయ్గా శశాంక్తో పాటు సాంస్కృతిక క్రమశిక్షణ, క్రీడా కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ముందుగా నిర్వహించిన విద్యార్థుల మార్చ్ ఫస్ట్ తల్లిదండ్రులను, విద్యార్థులను ఆకట్టుకునే విధంగా జరిగింది. విద్యార్థులు క్రమశిక్షణను కలిగి ఉండి తల్లిదండ్రులను గౌరవిస్తూ భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడి మంచి పౌరులుగా ఎదగాలని విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్
తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ హర్షిత్ గౌడ్, సెంటర్ హెడ్ శ్రావణి ప్రియ, విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ సిబిఎస్ఈ జన్నపల్లి స్కూల్లో హెడ్ గర్ల్ కోసం ప్రమాణ స్వీకారోత్సవం బ్రహ్మాండంగా జరగడం జరిగింది. ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవంలో విద్యార్థులు హెడ్ బాయ్గా మహితారెడ్డి, అదేవిధంగా హెడ్ గర్ల్గా మహితారెడ్డి, హెడ్ బాయ్గా శశాంక్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు సాంస్కృతిక సెక్రటరీ, అదేవిధంగా క్రీడా సెక్రటరీ, అదేవిధంగా డిసిప్లిన్కి సంబంధించి సెక్రటరీలతోటి సెంటర్ హెడ్ శ్రావణ్ ప్రియ మేడం గారు ప్రమాణ స్వీకారోత్సవం చేయించడం జరిగింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని 3 మండలాల లబ్ధిదారులకు 1590 నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని రెడ్డి సంఘంలో 3 మండలాల లబ్ధిదారులకు 1590 నూతన రేషన్ కార్డులను వ్యవసాయ సలహాదారు పోచరం శ్రీనివాస్ రెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయి పంపిణీ చేశారు. రేషన్ కార్డుల వల్ల అనేక సంక్షేమ పథకాలు ప్రజలు పొందవచ్చన్నారు. ఎమ్మెల్యే పోచరం శ్రీనివాస్ రెడ్డి ధనవంతుల వద్ద రేషన్ కార్డు ఉంటే స్వచ్ఛందంగా అధికారులకు అప్పగించాలని సూచించారు. పోచారం రెవెన్యూ అధికారులు కౌంటర్లు పెట్టి రేషన్ కార్డుల లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్వామి అవధేశానందగిరి మహారాజ్కు మంచాల జ్ఞానేందర్ భగవద్గీత అందజేశారు. మంచాల జ్ఞానేందర్ ఈరోజు నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతంలో పర్యటిస్తున్న పూజ్య స్వామి అవధేశానంద గిరిజీ మహారాజ్ను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా భగవద్గీత ప్రతిని స్వామివారికి అందించి వారి ఆశీస్సులు పొందారు. స్వామివారి దీవెనలు సమాజానికి మేలు చేసే మార్గాన్ని చూపుతాయని జ్ఞానేందర్ చెప్పారు. స్వామివారి ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక సందేశాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమవుతాయన్నారు. అలాగే నిజామాబాద్ నగరంలో అమ్మ వెంచర్ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న వారాహి ఆలయానికి స్వామివారు తప్పకుండా రావాలని ఆహ్వానించారు. స్వామి అవధేశానంద గిరిజీ మహారాజ్ జ్ఞానేందర్కి ఆశీస్సులు అందించి వారు చేపట్టిన ధార్మిక కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కిషన్ నగర్కు చెందిన రామేశ్వర్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా కిషన్ నగర్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రామేశ్వర్ రెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వియ్యంకుడు మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అపోలో ఆసుపత్రిలో సందర్శించి రామేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు ఆయన కుమారుడు రజిత్ రెడ్డి తెలిపారు. రామేశ్వర్ రెడ్డికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అపోలో ఆసుపత్రి వైద్యులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐపీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు బోడానిల్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్లో పెద్ద ఎత్తున విద్యార్థి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా ఏఐపీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బోడానిల్ మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థుల సర్టిఫికేట్లు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల మెమోలు రాకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు కడితేనే కానీ సర్టిఫికేట్లు ఇవ్వమంటున్నారని, దీనివల్ల వారు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని, ఇది చాలా విషాదకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుందన్నారు. ఇంటర్మీడియట్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని, సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన మెనూ అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే జూలై 23న జరగనున్న విద్యాసంస్థల బంద్ ద్వారా విద్యార్థుల శక్తిని చూపించడమే మాకున్న మార్గం అవుతుందని బోడానిల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి కర్క గణేష్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, ఏఐఎఫ్డిఎస్ జాతీయ కన్వీనర్ బేకరి శేఖర్, ఏఐఎస్బీ జిల్లా అధ్యక్షులు నాగరాజు, పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి సతీష్, ఏఐపీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాగూర్, పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి దినేష్, ఇతర నాయకులు సాయి కృష్ణ, సృజన్, శివ, గణేష్, యశ్వంత్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో విద్యార్థులకి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ని ఆపకుండా విడుదల చేస్తామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 18 నెలలు పైబడుతున్నా కూడా ఇప్పటి వరకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. సుమారుగా 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, దీంతోపాటు ఇంటర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని చెప్పేసి, దీంతోపాటు ఏదైతే టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. మాధవ్ నగర్ ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్లో ఇన్వెస్టిట్యూట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్లో ఇన్వెస్టిట్యూట్ కార్యక్రమం 2025 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మేనేజింగ్ డైరెక్టర్ మారయ్య గౌడ్, ప్రిన్సిపల్ భాస్కర్ మెరిగే, వైస్ ప్రిన్సిపల్ దీప జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. 15 మంది విద్యార్థి నాయకులు, హెడ్ బాయ్, హెడ్ గర్ల్స్, హౌస్ కెప్టెన్లు మరియు ఇతర పదవుల్లో నియమితులై పదవీ బాధ్యతల పట్ల నిబద్ధతతో ప్రమాణం చేశారు. విద్యార్థుల పరిపూర్ణ పరేడ్ మరియు సాంస్కృతిక కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా మారయ్య గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన నాయకత్వాన్ని ప్రదర్శించాలన్నారు. మిగిలిన విద్యార్థులకు ఆదర్శవంతులుగా నిలవాలని తెలిపారు. అలాగే విద్యార్థులు కూడా తమ పదవుల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మీరందరూ కూడా లీడర్స్ అయ్యి ఇలాగే అందరి దగ్గరికి, ఓటర్స్ దగ్గరికి వెళ్ళి రేపు లీడర్గా తయారైన తర్వాత మంచి అడ్మినిస్ట్రేషన్ ఇస్తారని ఆశిస్తూ, స్టూడెంట్ ఎలక్షన్స్లో మీకు ఇచ్చినటువంటి పొజిషన్, మీకు రెస్పెక్ట్ ఇచ్చారు, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి మీకు ఒక రెస్పెక్ట్ ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ముందు డిసిప్లిన్, తర్వాత చదువు, ఈ రెండు మీకుంటే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ మీకు తప్పకుండా రెస్పెక్ట్ ఇస్తారు. పోలీస్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ హాల్లో కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు ఈ సమన్స్ శిక్షణ కార్యక్రమాన్ని సిపి సాయి చైతన్య ప్రారంభించారు. నేడు పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు ఈ సమన్స్ శిక్షణ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు డ్యూటీ ఆఫీసర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సమన్స్ నిర్వహణపై పోలీస్ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. ప్రతి కేసులో సంబంధిత వ్యక్తులకు సమయానుగుణంగా ఈ సమన్స్ జారీ చేయాలన్నారు. పారదర్శకత మరియు వేగవంతమైన సేవలకే టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలన్నారు. సంబంధిత డిజిటల్ ప్లాట్ఫామ్ను వాడడంలో శిక్షణ తీసుకుని ప్రతి ఆదేశాన్ని రికార్డు చేయాలని సూచించారు. సంబంధిత అన్ని కోర్టుల నుండి సమన్లు జారీ చేసిన వాటిని, ఆ సమన్లను పోలీస్ స్టేషన్లలో వారు డౌన్లోడ్ చేసుకుని ఆ సమన్స్ను వాటిని త్వరితగతిన సర్వ్ చేయాలని తెలియజేశారు. ఈ శిక్షణను సిబ్బంది సద్వినియోగపరచుకుని శిక్షణ పూర్తి అయిన అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ SHOలకు ఈ శిక్షణ గురించి క్లుప్తంగా తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ బస్వారెడ్డి, CCRB ఇన్స్పెక్టర్ సతీష్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్యామ్ కుమార్ మరియు నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలోని కోర్టు డ్యూటీ ఆఫీసర్లు మరియు IT కోర్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్త ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఈ నెల 23న చెలో సెక్రటేరియట్ విజయవంతం చేయాలని USFI పిలుపునిచ్చింది. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా USFI నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పెద్దిసూరి మాట్లాడుతూ గత TRS ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని, తాము అధికారం చేపట్టిన తర్వాత KG to PG ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి తీరా అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించడం వదిలేసి కనీస సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ నెల 23వ తేదీన చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో USFI నగర కార్యదర్శి పోషమైన మహేష్, USFI నగర ఉపాధ్యక్షులు మారుతి, వేణు, శివ మరియు నగర నాయకులు సంతోష్ బాబు, విశాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం విద్యారంగ సమస్యలకు నిలయంగా మారింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో కూడా జరగనటువంటి ప్రమాదాలు, ఆత్మహత్యలు ఈరోజు ప్రభుత్వ హయాంలో నిర్వహించబడుతున్నటువంటి ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలోనే వరుసగా 8, 9, 10ల సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గురుకులాల్లో, సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. అనేక రకాల ఇబ్బందులతోటి, మానసిక ఒత్తిళ్లతోటి రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్యను సిపి సాయి చైతన్య మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్యను నిజామాబాద్ R&B గెస్ట్ హౌస్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ప్రభుత్వానికి సలహాలిస్తే తీసుకుంటామని, అబద్ధాలు మాట్లాడితే నిలదీస్తామని మాజీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామర్తి గోపి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపి, రాష్ట్ర NSA ప్రధాన కార్యదర్శి వేణురాజ్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న TRS విచ్చలవిడిగా అవినీతి చేస్తే దాన్ని గమనించిన ప్రజలు TRSకు చెంపదెబ్బ కొట్టినట్లు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గురిచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగిందని, ఆయన కూడా TRS నాయకులు అధికారంలో ఉన్నామనుకుని అహంకారపు పనులు చేస్తున్నారని గోపి అన్నారు. ఈ నెల 17వ తేదీన వేల్పూర్ గ్రామంలో గాంధీ విగ్రహం వద్ద సాక్ష్యాలతో వచ్చి ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు చేస్తామని చెప్పడం జరిగింది.
కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను దాడి చేసే ఆలోచన లేదని, కేవలం ప్రశాంత్ రెడ్డి చెప్పిన మాటలు అవాస్తవమని అది సాక్ష్యాలతో నిరూపించే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ తీసుకుంటుందని, కానీ ఆ సంఘటనను ఘర్షణ వాతావరణంలోకి తీసుకువెళ్లింది కేవలం ప్రశాంత్ రెడ్డి అని సాక్ష్యాలతో వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకుంటే ఎక్కడికక్కడ వారు ఆగిపోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, నగర మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, డీసీసీ డెలిగేట్ ప్రమోద్, శోభన్, జిల్లాల రమేష్, అవిన్, బోటి వినోద్ కుమార్, నరేంద్ర సింగ్, సుంకేట విశాల్ మరియు తదితరులు పాల్గొన్నారు. గత 2-3 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే బాల్కొండ కేంద్రంగా ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే రచ్చ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినరో దానికి సంబంధించి మరి కంటిన్యూస్గా మొన్న కావచ్చు, తర్వాత నిన్న కావచ్చు, మరి టీఆర్ఎస్ నాయకులు పలు సందర్భాల్లో మాట్లాడిన విషయాల గురించి క్లారిఫికేషన్స్ కోసం ఈరోజు మేమందరం కూడా ఇక్కడ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల కేసీఆర్ హయాంలో ఏదైతే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని నెలకొల్పిన సందర్భము మన మీ అందరికీ తెలుసు. నగరంలోని మాధవ్ నగర్లో శ్రీ కోదండ రామాలయ పెద్ది సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ పెద్ది హనుమంత రామాలయంలో గత 3 సంవత్సరాలు నుండి అన్నప్రసాద కార్యక్రమం అమ్మవారి సేవ వల్ల మొదలుపెట్టి దుర్గామాతను నమ్ముకొని ఆలోచనతో ఉంటామని, ఈ కార్యక్రమం మా నాన్న అయినటువంటి సీతారామయ్య పేరు మీద ఏర్పాటు చేసి ప్రతి శనివారం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు పాల్గొని కోదండ రాముని సేవించి ప్రసాదాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న ప్రతి భక్తుడు మనసా వాచా కర్మణ పాదాభివందనం సమర్పించుకుంటున్నామన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని మా పిల్లలైనటువంటి పెద్ద శ్రీకర్ స్వప్న వాళ్ళ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నామని, ఈ దాతలుగా పెద్ద శ్రీకర్ పెద్ద స్వప్న మా కోడలు ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో ముందుకు నడుపుతూ వారికి అమ్మ దివ్య ఆశీస్సులు ఉండాలని ప్రోత్సహిస్తున్నారు. ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి భక్తుడికి పాదాభివందనం చేశారు. మాకు తమ సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు. మా దగ్గర 7 మహిళా పిల్లలు ఉన్నారు, ఒక బాబు, వాళ్ళు 8 మంది కలిసి ఉదయం ఇక్కడ 6 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు విశేషంగా వాళ్ళు తమ సేవా కార్యక్రమాన్ని మాతో పాటు పంచుకొని కార్యక్రమానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా చక్కగా జరిపారు. వారికి కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాము. జక్రన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో షీ టీం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ షీ టీం ఆధ్వర్యంలో జక్రన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోడల్ స్కూల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మహిళల రక్షణ కోసం మహిళలు ఏవైనా అసౌకర్యానికి గురైనప్పుడు షీ టీం నంబర్ 8712659795 లేదా డయల్ 100కు కాల్ చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సేవల కోసం డయల్ 100ను ఉపయోగించాలన్నారు. జనేపల్లి ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ సిబిఎస్ఈ స్కూల్లో విద్యార్థుల బోనాల ఉత్సవాలు చూడముచ్చటగా నిర్వహించారు. ఆషాఢ బోనాల సందర్భంగా ఎస్ఎస్ఆర్ స్కూల్లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా చిన్నారి విద్యార్థుల నృత్యాలు, ముఖ్యంగా పలువురు చిన్నారులు పోతరాజుల వేషధరణ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ బోనాల పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి విద్యార్థులకు వివరిస్తూ ముఖ్యంగా ఆషాఢ మాసపు బోనాల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ భాస్కర్ మెరిగే, డైరెక్టర్ హర్షిత్ గౌడ్, సెంట్రల్ హెడ్ శ్రావణి ప్రియ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా పాఠశాలలో అత్యంత పౌరాణికమైన భక్తి శ్రద్ధలతో కూడిన తెలంగాణ పండుగ అయినటువంటి బోనాలను ఎంతో ఘనంగా జరుపుకున్నాము. ఇది కేవలం పండుగ కాదు, మన తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాల మరియు భక్తి భావనకు పిల్లలకు పరిచయం చేసే అవకాశం. అమ్మవారికి బోనం సమర్పించడం ద్వారా మనం ఆరోగ్యంగా మరియు అభివృద్ధిగా కోరి అమ్మవారికి కృతజ్ఞతను తెలియజేస్తున్నాము. ఇలాంటి పండుగలను పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను నిజామాబాద్ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు నిజామాబాద్ కాంగ్రెస్ నాయకులు బంటు బలరాం, రాజేంద్ర ప్రసాద్, శేఖర్ గౌడ్లు పిసిసి ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను కలిశారు. నిజామాబాద్లో అభివృద్ధి గురించి మాట్లాడారు. వీరిలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, అనిల్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని గాడిలో పెట్టాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ రిటైర్ ఆకునూరి మురళితో పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగింది కేవలం విద్యా ఉపాధి అవకాశాల కోసమని, కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో విద్యారంగాన్ని గాలికి వెదిరేశారని, విద్యా అభివృద్ధి కోసం రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20% నిధులు కేటాయించాలన్నారు. కేజీ నుండి పీజీ వరకు ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులను నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, విద్యా
హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏటా రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు ప్రిన్స్ రాహుల్, సాయి కిరణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ ఇన్ఛార్జి తహసీల్దార్గా మమత బాధ్యతలు స్వీకరించారు. రెంజల్ మండల కార్యాలయ ఇన్ఛార్జి తహసీల్దార్గా మమత పదవీ బాధ్యతలను శుక్రవారం చేపట్టారు. ఇదివరకు విధుల్లో కొనసాగిన సెలవులపై వెళ్లారు. ఇప్పటివరకు వర్ణి మండల కార్యాలయంలో నాయబ్ తహసీల్దార్గా విధులు నిర్వహించారు. ఇక్కడ 15 రోజుల పాటు రెంజల్ మండల ఇన్ఛార్జి తహసీల్దార్గా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు. రెవెన్యూ సదస్సులు, కుల ఆదాయ ధృవీకరణ, పట్టా మార్పిడి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కార్యాలయ సిబ్బంది ఆమెకు శాల్వా, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఐ రాజు, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ సిబ్బంది పాల్గొన్నారు. రెంజల్ మండల ప్రజలకు నమస్కారం. నా పేరు మమత. నేను వర్ణి నుంచి ఇక్కడికి ఇన్ఛార్జ్గా వచ్చాను. ఇక్కడ ఉన్న తహసీల్దార్ లీవ్ ఇవ్వడం వల్ల నాకు 15 రోజులు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా జనాలు ఇప్పుడు రెవెన్యూ సోర్స్ అప్లికేషన్స్ కానీ, క్యాస్ట్ ఇన్కమ్ వరకు కానీ జనాలు ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఇన్ఛార్జ్ బాధ్యతను నేను స్వీకరించడం జరిగింది. ఈ 15 రోజులు నేను ఇక్కడ ఈ మండలంలో అందుబాటులో ఉంటాను. మీ సమస్యలు ఏదైనా ఉంటే వచ్చి నా దగ్గర. వేల్పూర్లో జరిగిన డివిజన్ ఎన్నికల్లో నాయబ్ తహసీల్దార్ను డివిజన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వేల్పూర్లో హోదా ప్రకారం విక్రమ్ నాయబ్ తహసీల్దార్, ఆర్డీఓ ఆఫీస్ను అసోసియేట్ ప్రెసిడెంట్గా, భరత్ ఆర్ఐ బాల్కొండ జనరల్ సెక్రటరీగా, అరవింద్ ఆర్ఐ ఆలూరు ట్రెజరర్గా, స్వాతి సీనియర్ అసిస్టెంట్ వేల్పూర్ను వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వేల్పూర్ నాయబ్ తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో ఆర్మూర్ డివిజన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రెవెన్యూ సిబ్బందికి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ ఆదర్శ పాఠశాల ఆధ్వర్యంలో బోనాల పండుగ సంబరాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బోనాల సంబరాలు జరుపుకున్నారు. పాఠశాల నుండి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు బృందంతో ర్యాలీగా బయలుదేరి బాల్కొండ పరిసర ప్రాంతాల్లో పాటలు, నృత్యాలు, కోలాట నృత్యాలతో సందడి చేశారు. పాఠశాల విద్యార్థులు అమ్మవారి వేషధారణ మరియు పోతరాజుల వేషధారణతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ ఆదర్శ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర భాష, వేషధారణ, కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు విద్యార్థులకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ బోనాల పండుగను జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మహిళా ఉపాధ్యాయులు బోనాలు ఎత్తడం విశేషం. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గణేష్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాన్స్వాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ నిరుపేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలనే ఒక మంచి సంకల్పంతో, సేవాభావంతో విద్యార్థులకు ఉచితంగా కనీస సౌకర్యార్థం వారికి కావాల్సిన నోట్బుక్లు, స్కూల్ బ్యాగ్లను అందించడం జరుగుతుందని ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోటగిరి మండలంలోని సుద్దులం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పేద విద్యార్థులకు 13 మందికి ఉచితంగా స్కూల్ బ్యాగ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు సుమలత మాట్లాడుతూ ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం మనందరికీ గర్వించదగ్గ విషయమని కొనియాడుతూ అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కోటగిరి మండల అధ్యక్షులు ఏముల నవీన్, మాజీ మండల అధ్యక్షులు గట్టు రమేష్, శివకుమార్, గోపు అనిల్, పొత్తంగల్ మండలం సీనియర్ నాయకులు మార్కెలి ప్రకాష్ పటేల్, రుద్రూర్ మండల బీజేపీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుమలత తదితరులు పాల్గొన్నారు. కమర్పల్లి మండల కేంద్రంలోని విద్యాసాయి ఉన్నత పాఠశాలలో పాఠశాల డైరెక్టర్ ఏనుగు ప్రమీల, ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. పోతరాజుల వేషధారణలో చిన్నారుల నెత్తిన బోనం ఎత్తుకుని రంగురంగుల దుస్తులతో అమ్మవారికి బోనాలు సమర్పించాలని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో అమ్మవారికి చిన్నారుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించమన్నారు. పండుగ విశిష్టత విద్యార్థులకు వివరించి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయ పండుగ వేడుకలను ఎలా చేసుకోవాలి అన్న విషయాలను వారికి తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. బాల్కొండ మండలం మిత్వార్పేట్ గ్రామ శివార్లోని ఇటుకబట్టి కార్మికులకు బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఆర్మూర్ ఏసీబీ వెంకటేశ్వర రెడ్డి, జిల్లా లయన్స్ క్లబ్ చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దినేష్ పటేల్, సీనియర్ సభ్యులు వంశీరెడ్డి, జీవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవతో మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బోధన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్తిక్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు చిరాడి రవి, యూత్ కాంగ్రెస్ నాయకులు అబ్బోల శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎర్గట్ల మండల కేంద్రంలో 4 లబ్ధిదారులకు 84,500 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివకుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుకు సహకరించిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జీవన్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమంలో దాని ప్రాథమిక నిర్మాణం ప్రవేశికలో చేర్చబడిన పదాల దృష్టాంతాన్ని కమర్పల్లిలోని కేజీబీవీ పిల్లలకు లోతుగా వివరించారు. స్పందన అద్భుతంగా ఉంది. భారత రాష్ట్రపతి కూడా లౌకిక, సోషలిస్ట్ అనే పదాలు రాజ్యాంగానికి పుండు అని వ్యాఖ్యానించినందుకు రాజ్యాంగంపై అవగాహన ప్రస్తుతానికి అవసరం కాబట్టి రాజ్యాంగంపై మితవాదుల ద్వేషాన్ని అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న భవిష్యత్ తరాన్ని చైతన్యవంతం చేయడమే ఏకైక మార్గం అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలోని వెంకటేశ్వర హైస్కూల్, మదర్ తెరీసా హైస్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పట్టణంలో బోనాలతో ఊరేగింపు జరిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ నాయకుడు హరీష్ అబద్ధాలు చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల విస్తరణ. ప్రస్తుతం 2 వరుసలుగా ఉన్న 15 రహదారులను 4 వరుసలుగా అభివృద్ధి. పలు పనులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా. టీటీడీ అన్యమతస్థుల వ్యవహారంలో మరో సంచలన పరిణామం. 4 ఉద్యోగస్తుల సస్పెండ్ను స్వాగతిస్తున్నామన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2పై వర్షాకాల సమావేశాల్లో తీర్మానాన్ని ఆమోదించాలి. తెలంగాణ శాసనసభ్యులను కోరిన మేడ్చల్ మెట్రో సాధన సమితి. ఎరుపు అంటే ప్రధాని మోడీకి భయం. నిజామాబాద్ నగరంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో సిపిఐ 22వ మహాసభలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్రెడ్డి. జన్నెపల్లి ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ప్రమాణ స్వీకారం. రేషన్ కార్డుల వల్ల అనేక సంక్షేమ పథకాలు ప్రజలు పొందవచ్చు. బాన్స్వాడలోని రెడ్డి సంఘంలో 3 మండలాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి. స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను స్థానిక సంస్థలు వినియోగించుకోవాలి. నిజామాబాద్ జిల్లా కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.